జనవరి 1వ తారీఖు 2025 బుధవారం రోజున కుంభరాశి వారికి 100కి 100% జరిగేది ఇదే. చెప్పుకోలేని సమస్యలతో సతమతమవుతూ ఉన్నారా? అయితే శ్రీ శివపార్వతి జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఫోన్ కాల్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడను. ప్రేమించిన వారు దూరం కావటం, అనుకున్న పనులు కాకపోవటం, భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, డబ్బు సమస్యలు, పెళ్లి సమస్యలు, పెళ్లి కుదరకపోవటం, సంతానం లేకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, నమ్మిన వారు దూరం కావటం, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా శివపార్వతి ఆశీస్సులతో గుడిలో ప్రత్యేకమైన పూజలు చేస్తూ ఉంటారు. ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా, ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా ప్రత్యేకమైన పూజలు చేస్తూ ఉంటారు. మీ ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గారిని ఒక్కసారి నమ్మకంతో సంప్రదించండి. వారి సెల్ నంబర్ వచ్చి 9515466718. కుంభరాశి వారి యొక్క జీవితంలోనే ఒక అద్భుతమైనటువంటి శుభవార్త అనేది రాబోతుంది. ఖచ్చితంగా కుంభరాశి వారు ఎక్కడ ఉన్న ఈ వీడియోని చూడవలసిందే. ఇక కుంభరాశి వారి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి, వారి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది, కుంభరాశి వారి యొక్క అంటే శుభ అశుభ ఫలితాలు ఏమిటి అనేటటువంటి పూర్తి అంశాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. వీడియోని స్కిప్ చేస్తే మేము ఏం చెబుతున్నామో మీకు అర్థం కాదు కనుక పూర్తిగా స్కిప్ చేయకుండా వీడియోని చూడండి. ఇక వివరాల్లోకి వెళితే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించినటువంటి వ్యక్తులని కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశ్యాధిపతి వచ్చి శనీశ్వరుడు. ఇక కుంభరాశికి అధిపతి శనీశ్వరుడే అయినప్పటికీ శనీశ్వరుని యొక్క అనుగ్రహం అనేది కుంభరాశి వారిపైన తప్పకుండా ఉంటుంది. శని భగవానుని యొక్క అనుగ్రహంతో వీరు జీవితంలోనే అత్యంత గొప్ప విజయాన్ని పొందుతారు. శనీశ్వరుని యొక్క అనుగ్రహంతో ధనవంతులుగా మారుతారు. అంతేకాదు ఈ యొక్క కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో శనీశ్వరుని యొక్క అనుగ్రహానికి పాత్రులు అవుతారు. శనీశ్వరుడు అనుగ్రహం అంటే చాలామంది భయపడుతూ ఉంటారు. కానీ శనీశ్వరుని యొక్క అనుగ్రహం ఉన్నవారు రాత్రికి రాత్రే ధనవంతులుగా మారిపోతారు. శని భగవానుని యొక్క అనుగ్రహం ఉంటే చాలు, వీరికి అసలు అంటే ఏ సమస్య కూడా ఉండదు. శని భగవానుని అనుగ్రహం ఒక్కటి ఉంటే ఇక ధనవంతులుగా మారిపోతారు. అదృష్టం అనేది కలిసి వస్తుంది. శనీశ్వరుని యొక్క అనుగ్రహం పొందటం కోసం తప్పకుండా నవగ్రహాలను పూజించండి. అంటే జనవరి 1వ తారీఖు బుధవారం రోజున నవగ్రహాల దగ్గర నువ్వుల నూనెతో దీపం వెలిగించి నవగ్రహాల చుట్టూ శం శనార్చనాయ నమః అనుకుంటూ ప్రదక్షిణలను చేయండి. ఇలా చేస్తే సంవత్సరం అంతా కూడా మీపైన శనీశ్వరుని యొక్క పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. అంటే శనిదేవుని అనుగ్రహం ఉంటుంది. అందువల్ల మీరు మట్టి పట్టిన బంగారంగా మారుతుంది. జీవితంలో ఎదుగుతూనే ఉంటారు. ఏ పని చేసినా కలిసి వస్తుంది. విజయవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. ఇక శని భగవానుని యొక్క అనుగ్రహంతో ధనవంతులుగా మారుతారు. శనీశ్వరుని యొక్క అనుగ్రహం వల్ల మీ యొక్క సమస్యలు తీరిపోతాయి. ఇది వరకు అంటే 2024వ సంవత్సరంలో ఏవైతే సమస్యలు ఎదుర్కొన్నారో వాటి నుండి కూడా విముక్తి అనేది లభిస్తుంది. శని భగవానుని యొక్క అనుగ్రహం నుండి విముక్తిని పొందుతారు. అంటే శని భగవానుని అనుగ్రహాన్ని పొందుతారు. అంటే కష్టాల నుండి విముక్తిని పొందుతారు. ఆర్థికంగా ఎవరైతే బలహీనపడి ఉన్నారో కుంభరాశి వారు వారికి ఆర్థిక విషయాల్లో ఈ సమయం అనుకూలంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఇలా కుంభరాశి వారికి ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది. 2025వ సంవత్సరం పూర్తిగా వీరికి అనుకూలంగా ఉంటుంది. అన్ని గ్రహాలు కూడా అనుకూలిస్తాయి. అంతేకాదు వీరికి శుభవార్తలు అధికంగా వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఈ కుంభరాశి వారికి 2025వ సంవత్సరంలో శుభవార్తలు అధికంగా వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇలా ఏదైనా అంటే ఏదో ఒక విషయంలో అంటే ఉద్యోగం కావచ్చు, ఇలా వివాహం కావచ్చు, ఏదైనా సరే ప్రతి దానిలో కూడా శుభవార్త వస్తుంది. మీకు స్థిరాస్తులకి సంబంధించినటువంటి ఏవైతే సమస్యలు గొడవలు ఉన్నాయో వాటి నుండి కూడా విముక్తి లభిస్తుంది. నూతనంగా వాహనాలు కొనటం కానీ, గృహ ప్రవేశం చేయటం కానీ, ఇంట్లో శుభకార్యం జరిపించటం కానీ చేస్తూ ఉంటారు కుంభరాశి వారు. 2025వ సంవత్సరం వీరికి అనుకూలంగా ఉంది. బాగా కలిసి వస్తుంది. శుభవార్తలు ఏదో ఒక రూపంలో వింటారు. ఆర్థిక కష్టాలు తొలగిపోయి ఆర్థికంగా స్థిరపడతారు. తెలుసుకున్నారు కదా కుంభరాశి వారికి జనవరి 1వ తారీఖు బుధవారం రోజున ఎలా ఉంది అని, అలానే 2025వ సంవత్సరంలో ఎలా ఉంది అని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.